ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, జెడ్పీ సిఇఓ లక్ష్మణ్ రావు, సిపిఓ పి త్రినాథ్, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిడిఓ పి వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లోని పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం 392 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ దిశగా అధికారులు అలసత్వాన్ని వీడి ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని స్పష్టం చేశారు. మానవీయ కోణంలో స్పందిస్తూ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే అర్జీలను కేవలం సాంకేతికంగానే కాకుండా మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీజీఆర్ఎస్ కు వచ్చే పౌరులతో అధికారులు సౌమ్యంగా, మర్యాదగా వ్యవహరించాలని, దీని ద్వారానే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం, మంచి భావన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు ఆద్యంతం బాధ్యతాయుతంగా స్పందించాలి. అర్జీదారులకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.